అగ్ర కథానాయకుడు రజనీకాంత్ హీరోగా టీ జ్ఞానబేల్ రాజా తెరకెక్కిస్తున్న చిత్రం వెట్టాయన్ అక్టోబర్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా దీనిపై సంగీత దర్శకుడు అనిరుద్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ చిత్ర నేపథ్యం గురించి చెప్పారు. ఇప్పటికే రానా ఈ చిత్రంపై చేసిన కామెంట్స్ అంచనాలు పెంచగా తాజాగా అనిరుద్ చేసిన వ్యాఖ్యలు వాటిని రెట్టింపు చేసి రజనీ ఫ్యాన్స్లో అయితే జోష్ నింపుతున్నాయి. వెట్టాయన్ పవర్ఫుల్ కథతో రానుంది. దీని స్క్రిప్ట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రజనీ ఈ కథకు మరింత బలాన్నిచ్చారు. థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు ఇందులో కొత్త రజనీకాంత్ను చూస్తారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నిటికంటే ఇది వైవిధ్యంగా ఉంటుంది. సామాజిక అంశాలు, వాస్తవ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. సూపర్ స్టార్ గత చిత్రం జైలర్తో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని అనిరుద్ చెప్పారు. ఈ చిత్రం గురించి గతంలో రానా మాట్లాడుతూ ఇది రజనీ స్టైల్ సినిమా కాదని, ఆయన ఇమేజ్కు పూర్తిగా భిన్నమైన చిత్రమని మొదటిసారి ఎంపిక చేసుకున్నారని చెప్పారు. దీంతో ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా విషయానికి వస్తే జై భీమ్ విజయం తర్వాత టీ జ్ఞానబేల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఇది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార్ విజయన్ కీలక పాత్రలు పోషించారు. దీనితో పాటు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన కూలీలోనూ రజనీ నటిస్తున్నారు.